ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎలక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎస్ఐఆర్ ఫామ్స్ అనేటటువంటి ఒక ఫామ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంది. ప్రతి విలేజ్లో కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ ఫామ్స్ని. సో ఈ ఫామ్స్ ఎందుకోసం ఇస్తున్నారు, వీటి వలన ఉపయోగాలు ఏమిటి, అదేవిధంగా ఈ ఎస్ఐఆర్ ఫామ్ని మనం ఏ విధంగా ఫిల్ చేయాలి అని చెప్పేసి ఈరోజు అయితే ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఎస్ఐఆర్ ఫామ్స్ని వచ్చేసి మీరు ఒకసారి తప్పుగా ఫిల్ చేస్తే మీకు ఓటు తొలగించేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఓటర్ జాబితాలో నుంచి మీ యొక్క ఓటును రిమూవ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో మనము ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఎస్ఐఆర్ ఫామ్ అంటే స్పెషల్ ఎమ్యునరేషన్ ఫారం అని అర్థం అండి. ఓకేనా? అంటే ఈ ఎన్యుమరేషన్ ఫారంని మనం ఏ విధంగా ఫిల్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఎలక్టర్స్ నేము, వాళ్ళ యొక్క ఎపిక్ నంబరు, అదేవిధంగా అడ్రస్సు, ఈ డీటెయిల్స్ మొత్తం ఇచ్చింటారు. అదేవిధంగా సీరియల్ నంబరు, పార్ట్ వైజ్ ఇవన్నీ కూడా ఇస్తారండి. ఆ తర్వాత వచ్చేసి మనకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన యొక్క పూర్తి బయోడేటా అయితే ఉంటుందండి. అక్కడ మనకి ఓల్డ్ ఫోటో కూడా ఒకటి ఉంటుంది, మన యొక్క ముందు ఫోటోని. ఇప్పుడు కొత్తగా కరెంట్లీ మనది ఏదైతే ఉందో ఫోటో, ఒక ఫోటోని అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనమైతే అక్కడ అతికించవలసి ఉంటుందండి, పేస్ట్ చేయాలి. ఇంకొచ్చేసి ఫస్ట్ కాలంలో వచ్చేసి మనము డేట్ ఆఫ్ బర్త్, మనకి ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్గా ఎంట్రీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నంబర్ అయితే ఆప్షనల్. ఆధార్ నంబర్ మీరు ఎంటర్ చేయాలి అనుకుంటే చేయవచ్చు, లేదు అనుకుంటే వద్దు, ఎంటర్ చేయకూడదు. మొబైల్ నెంబరు కరెక్ట్గా ఎంటర్ చేయండి. మీ యొక్క ఓటు హక్కు ఏదైతే ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఇచ్చినట్టుగానే మన యొక్క ఓటుకు కూడా మన మొబైల్ నెంబర్ లింక్ ఇచ్చుకోవచ్చు దీని ద్వారా. అదేవిధంగా ఫాదర్స్ అండ్ గార్డియన్స్ నేమ్ అని ఉంటుంది. అక్కడ వచ్చేసి మన యొక్క ఫాదర్ పేరునైతే అయితే మనము పూర్తిగా నీట్గా క్లీన్గా రాయండి. ఆ తర్వాత ఫాదర్స్ గార్డియన్స్ ఎపిక్ నంబర్, అంటే మీ యొక్క ఫాదరు ఓటర్ ఐడి కార్డులో వాళ్ళకి ఒక ఎపిక్ నంబర్ ఇస్తారు. ఆ నంబర్ని అయితే మీరు అక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఉంటే, లేకుంటే అవసరం లేదు, ఉండే వాళ్ళు అయితే ఫిల్ చేయండి. ఇది ఇక్కడ ఆ ఎపిక్ నెంబర్ ఫిల్ చేయడం వలన ఏమవుతుందంటే మీ యొక్క ఫాదరు, మీ మదర్వి ఓట్లు వస్తాయి కదా, సీరియల్ వైజ్ ఓట్స్ వచ్చింటాయి. ఆ ఓట్ల పక్కలోనే మీ యొక్క ఓట్స్ వచ్చే విధంగా వాళ్ళైతే ట్రాక్ చేసి అమర్చడం జరుగుతుంది ఓటర్ లిస్ట్లో, అందుకోసము. ఓకేనా? తర్వాత మదర్స్ నేమ్ అంటే మన యొక్క అమ్మ నేమ్ కూడా రాయాలి. మదర్స్ ఎపిక్ నెంబర్ ఉంటే మదర్స్ ఎపిక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ స్పౌస్ నేమ్ అంటే వైఫ్ పేరు మెన్షన్ చేయండి. వైఫ్కి ఎపిక్ నెంబర్ ఉంటే వైఫ్ యొక్క ఎపిక్ నెంబర్ కూడా అక్కడ మెన్షన్ చేయండి. ఇవన్నీ కూడా ఫస్ట్ కాలంకి సంబంధించినది. అంటే ఈ యొక్క ఎస్ఐఆర్ ఫాము ఇప్పుడు ఎందుకు ఫిల్ చేపిస్తున్నారు, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఈ ఎస్ఐఆర్ ఫామ్లో వచ్చేసి ఏమంటే ఒకే వ్యక్తికి 2-3 ఓట్లు ఉంటాయి. సో అటువంటి ఓట్లని తొలగించడానికి ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ 2-3 ఓట్లు ఏమైంటాయంటే ఒకవేళ తప్పులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఇంకొక ఓటుని అప్లై చేసుకుంటారు, అది తెలియకుండా ఇంకొక ఓటు వచ్చేసి ఉంటుంది. సో వీటిని అన్నింటినీ డూప్లికేట్ ఓట్స్ని రిమూవ్ చేయడానికే ఈ యొక్క ఎస్ఆర్ ఫామ్స్ని అయితే ఇప్పుడైతే ఫిల్ చేయడం జరుగుతుంది. సో అందుకోసము ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నటువంటి ఫామ్ తీసుకొని కరెక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళు 2 ఫామ్స్ అయితే ఇస్తారు బిఎల్ఓలు. ఓకేనా? ఒక్కొక్కరికి 2 ఫామ్స్, ఒకటి వచ్చి వాళ్ళకి ఫిల్ చేసి ఇవ్వాలి, ఇంకోటి అక్నాలెడ్జ్మెంట్ కోసం మన దగ్గర పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ కాలంకి సంబంధించింది. ఇంకా సెకండ్ కాలంకి సంబంధించినట్లు చూసినట్టయితే మనము ఎలక్టర్స్ నేమ్ అని ఉంటుంది. అంటే ఇది ఏ యొక్క ఎలక్ట్రల్ నేషన్కి వస్తుంది అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అసెంబ్లీ అనుకోండి, ఇది ఏ అసెంబ్లీకి వస్తుంది అని చెప్పేసి. ఓకేనా? అక్కడ అతని పేరు ఉంటుంది. ఈ యొక్క పర్సన్ ఏ ఎలక్ట్రిసిటీకి ఎలక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ కిందకి, నియోజకవర్గం కిందకి వస్తాడు అని చెప్పేసి అక్కడైతే పేరు ఉంటుంది. ఆ యొక్క వ్యక్తి ఎపిక్ నెంబర్ ఉంటుంది, అది కూడా మనం నీట్గా చెక్ చేయాలి. అదేవిధంగా రిలేటివ్స్ నేమ్ ఉంటుంది, సంబంధికుల పేర్లు వాళ్ళు కూడా ఉంటాయి. రిలేషన్షిప్, వాళ్ళు ఇతనికి ఏమవుతారు అంటే మన యొక్క తండ్రి పేరు ఉంటుంది, మన సన్ అవుతామా ఏమి అని అక్కడ ఉంటాయి. డిస్టిక్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పేరు ఉంటుంది, ఏ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తారు అని చెప్పేసి. ఇంకా పార్ట్ 2లో కనుక వచ్చినట్లయితే మనము అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నంబర్ ఉంటుంది, పార్ట్ నెంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది, ఎస్ఆర్ నెంబర్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే పూర్తి డీటెయిల్స్ని అయితే మనము ఎస్ఆర్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఎస్ఐఆర్ అంటారు దీని ఫుల్ ఫారము. ఓకేనా? స్పెషల్ ఎన్యుమరేషన్ ఫారం అంటారు దీన్ని.
ఓకే, ఈ యొక్క ఫామ్ని మనకి ఇంకా నీట్గా ఫిల్ చేసేదానికి కాలేదు మన నుంచి అనుకునే వాళ్ళు ఆ ఫామ్ని కనుక మీరు వెనక్కి తిప్పి చూసినట్లయితే ఆ ఫామ్లోని ఫుల్ డీటెయిల్స్ క్లీన్గా ఇచ్చినాడు. మనం ఆ ఫామ్ని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎటువంటి తప్పులు లేకుండా కరెక్ట్గా ఫిల్ చేసేటటువంటి విధానాన్ని మొత్తం వాళ్ళే ఎలక్షన్ డిపార్ట్మెంటు ఆ ఫామ్ వెనకాలే మనకి పూర్తిగా గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎవరికైనా డౌట్ ఉందనుకోండి ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్ చేసే విధానంలో, సో నన్ను అప్రోచ్ అవ్వండి, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్ రూపంలో కామెంట్ కూడా చేయండి. ఇది చాలా వాల్యుబుల్ ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ ఇప్పుడు ఫిల్ చేయడము. ఓకేనా? సో కరెక్ట్గా ఫిల్ చేస్తేనే మీ యొక్క ఓటు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రాంగ్గా ఫిల్ చేస్తే ఓటు హక్కు కోల్పోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అందరూ ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. మన ఛానల్లో వీడియో ఎవరికైనా నచ్చింటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కొట్టి హైప్ అనే ఆప్షన్ ఉంటే హైప్ కొట్టి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎల్లప్పుడూ నా యొక్క ఛానల్ని అయితే ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇట్లు మీ వెంకటేష్. థ్యాంక్ యూ.